రాష్ట్ర ప్రజలకు ధరణి పోర్టల్ గుదిబండలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అధికార పార్టీ నేతలు కొందరు అధికారుల అండదండలతో అర్ధరాత్రి ధరణి పోర్టల్ను ఓపెన్ చేయించుకుని ప్రభుత్వ పేదల భూములను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించిన బండి సంజయ్ ఇటీవల మాతృవియోగంతో బాధపడుతున్న బీజేపీ పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు గౌతమ్ రావును పరామర్శించారు. తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందని, మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు చేస్తారు కావచ్చు చెప్పి రైతులు తీసుకున్న రుణం కట్టలేదు, దానికి మిత్తి కట్టలేదు, మిత్తికి మిత్తి అయింది, కట్టలేని పరిస్థితి, బ్యాంకులు అవతలేరు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చూడండి, కేంద్ర ప్రభుత్వం రైతు కిసాన్ సమ్మాన్ నిధి పైసలు రైతు అకౌంట్ పోతే బ్యాంకులు కడిగేసుకుంటారు. ఇప్పుడు అప్పుడప్పుడు ఇచ్చే రైతు బంధు బ్యాంకులు కడిగేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల కోసమో కుటుంబం కోసమో ఉన్నటువంటి సొంత పైసలు బ్యాంకులు కడిగేసుకుంటున్నారు. కనీసం దాని మీద ఇంత స్పందిస్తారు. ప్రతిసారి చెప్తున్నారు రుణమాఫీ చేస్తా అని చెప్పి, చేస్తానని రైతులు పరిశీలిస్తారు. ఇవాళ పక్క రైతు ద్రోహి, పేదల ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి, పేదల ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి. రైతులు నానా ఉత్తరోసుకుంటాడు. మీరు ఇక్కడనే తెలుసు, ఇదే జిల్లాలో తెలుసు, ఐకేపీ సెంటర్ లో ఇంత పెద్ద కుంభకం పత్రికలు రాస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వము గతంలో మొన్నటి వరకు కూడా ఈ జిల్లా కూడా వచ్చిండారు. కేంద్ర ప్రభుత్వము పండించిన ప్రతి గింజ మేమే కొంటాం స్పష్టం చేస్తాం. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రితో సహా ఆ తొట్టి గ్యాంగ్ మంత్రులంతా కూడా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్రం పెత్తనమైంది, కేంద్రం ఏంటంటే వాదించారు. మన వాళ్ళే కేంద్రమే ఉంటుందన్నారు. ఇక్కడ మేము ఇదే జిల్లాలో నల్గొండ ఉమ్మడి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు తిరిగినప్పుడు వాస్తవ విషయం ప్రజలు గ్రహించారు. రైతులకు వాస్తవ విషయాలు తెలుసుకున్నారు. ఇవాళ పండించిన ప్రతి గింజ కూడా కేంద్ర ప్రభుత్వమే.